ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దూకుడు పెంచింది. ఒకరోజు గ్యాప్ తో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి విచారణ ఎదుర్కోబోతున్నారు. ఇవాళ విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతారు. కోర్టు పర్మిషన్ తో మిథున్ రెడ్డి రేపు సిట్ ముందు కూర్చోబోతున్నారు. కసిరెడ్డి కనుక విచారణకు వస్తే కేసుని వేగంగా తేల్చేస్తామని సిట్ చెబుతోంది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డికి జారీ చేసిన సిట్ నోటీసులను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. సిట్ విచారణకు వెళ్లే సమయంలో న్యాయవాదిని అనుమతించాలని, విచారణలో స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆడియో వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం న్యాయవాది వెళ్లటానికి అనుమతి ఇస్తూనే స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రాసెస్ లో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. విజిబుల్ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసిన చోట స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఆదేశించింది. ఇక ఇదే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ సిట్ ముందు విచారణకి హాజరు కానున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, యాక్చువల్గా అయితే గురువారమే వస్తానని చెప్పారు, బట్ కొన్ని రీజన్స్ తో రాలేకపోయారని చెప్పి సో ఈ రోజు హాజరవుతున్నారు. సో ఎలా ఉండనుంది విచారణ? సో ఏం చెప్తారు ఈ విచారణలో? ఏం ప్రశ్నలకి ఎటువంటి సమాధానాలు చెప్తారనే ఉత్కంఠ కూడా నెలకొంది. సో అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇవాళ విచారణకి కొద్దిసేపట్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నారు. ఆయన నిన్నే విచారణకు వస్తారని గట్టిగా ప్రచారం కూడా జరిగినప్పటికీ కూడా ఆయన అయితే విచారణకి హాజరు కాలేదు. విజయసాయిరెడ్డిని విచారణకి హాజరు కావాలని సిట్ 18వ తారీఖున అంటే ఇవాళ రావాలని నోటీస్ కూడా జారీ చేసిన నేపథ్యంలో 10:30 గంటలకు అయితే సిట్ ముందుకి ఆయన హాజరు కాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్కు సంబంధించి కర్మకర్త క్రియ అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహరించారని కూడా గతంలో ఆయన కాకినాడ సీపోర్టు షేర్ల బదిలీకి సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసులో విచారణకు హాజరైనప్పుడు కూడా చెప్పారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి పూర్తి వివరాలు తనను అధికారులు పిలిచినప్పుడైతే చెప్తానని కూడా అప్పట్లోనే ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన విచారణకు హాజరయ్యి సిట్ ముందు ఏ అంశాలని వివరిస్తారనే దాని మీద అయితే ఆసక్తి నెలకొంది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంలో ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎవరు పాత్రదారులు, ఆర్థిక లావాదేవీలు అన్ని అంశాలకు సంబంధించి విజయసాయిరెడ్డి కీలక వివరాలని వెల్లడిస్తారని కూడా సిట్ భావిస్తున్న నేపథ్యంలో 10:30 గంటలకి విజయసాయిరెడ్డి అయితే సిట్ ముందు ఈ విచారణకు అయితే హాజరు కాబోతా ఉన్నారు. రేపు మిథున్ రెడ్డి కూడా విచారణకి హాజరు కాబోతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఉన్నారో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి కూడా విచారణకి హాజరు కాబోతున్నారు. నిన్న కూడా ఆయన విచారణకు హాజరయ్యారు, కానీ ఎటువంటి సమాధానాలు కూడా ఇవ్వలేదు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తన కుమారుడికి తనకి సంబంధం లేదని 5 నెలల నుంచి అందుబాటులో లేడు అనే విషయాన్ని సిట్గా ఆయన చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరోసారి ఉపేందర్ రెడ్డిని కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి సిట్ అయితే విచారణకు రావాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన కూడా ఇవాళ ఎటువంటి వివరాలు ఇస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. సౌజన్య, శ్రీకాంత్, మీరు చెప్పినట్లుగా ఈ విచారణలో విజయసాయిరెడ్డి ఏవైతే అంశాలు చెప్తారో, ఏ ప్రశ్నలకి ఎటువంటి సమాధానాలు చెప్తారని చెప్పి వైసీపీ నేతలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. సో అయితే ఎటువంటి సమాధానాలు చెప్పినా అవన్నీ కూడా వీడియో ఆడియో రికార్డింగ్ ఉంటుందంటారా? స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా? అంటే విజయసాయిరెడ్డి తనకిచ్చిన నోటీసులకు సంబంధించి ఎటువంటి వీడియో కానీ ఆడియో కానీ రికార్డు చేయాలని ఎటువంటి పిటిషన్ కానీ ఏమీ దాఖలు చేయలేదు. నేరుగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి సంబంధించి ఆయనకి నోటీస్ ఇచ్చారు. దీంతో ఆయన నేరుగా సిట్ కార్యాలయానికి వచ్చి వివరాలన్నీ వెల్లడిస్తానని కూడా చెప్పారు. అయితే ఆయన ఏ వివరాలు సిట్ ముందు చెప్పారనేది ఆయన విచారణ అనంతరం మీడియాకు వెల్లడించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే కాకినాడ సీపోర్ట్ కేసు విషయంలో కూడా ఆయన సిఐడి విచారణకు హాజరైన తర్వాత నేరుగా వచ్చి మీడియాకి లోపల ఏ విషయాలు వెల్లడించారో అవన్నీ కూడా మీడియాకు వెల్లడించారు. కాబట్టి ఇవాళ ఇదే లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా సిట్కి చెప్పిన స్టేట్మెంట్ల అంశాలన్నీ కూడా ఆయన వచ్చి మళ్ళీ మీడియాకు వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి సమాచారం ఉంది. ఆయన ఏ విషయాలు వెల్లడిస్తారు అనే దాని మీద అటు వైసీపీ నేతలు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా విజయసాయిరెడ్డి విచారణ అయితే కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడతారు కాబట్టి ఏ విధమైన వివరాలు సిట్కి వెల్లడించారనేది కూడా మనకు మధ్యాహ్నం తర్వాత అయితే తెలుస్తుంది అనేది మనకి సమాచారం ఉంది. సౌజన్య, అండ్ శ్రీకాంత్, ఈ రోజు విజయసాయిరెడ్డి ఏవైతే మెన్షన్ చేస్తారో, ఎవరి పేర్లు అయితే చెప్తారో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ సిట్ విచారించే అవకాశం ఉంది అనుకోవచ్చా మనం ఆ పర్టికులర్ కన్సర్న్ పర్సన్స్ ని?
అంటే ఖచ్చితంగా కూడా ఇప్పటికే లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్ అయితే దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చారు. అతను మాత్రం నోటీసులకి స్పందించడం లేదు, విచారణకు హాజరు కావట్లేదు. దీంతో ఆయన తండ్రికి నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలిపించారు. అదేవిధంగా అటు ఎంపీ మిథున్ రెడ్డికి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ కూడా చేస్తున్నారు, విచారణకి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సహాయకుడిగా పనిచేశాడో కిరణ్ రెడ్డికి కూడా గతంలో సిట్ విచారించింది. ఆయన దగ్గర నుండి కొన్ని వివరాలు సేకరించింది. ఆయన్ని మరోసారి విచారించడానికి ప్రయత్నించగా కిరణ్ రెడ్డి కూడా అందుబాటులో లేకపోవడంతో అతని తండ్రి బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా నిన్న విజయవాడ సిట్ ఆఫీస్కి తిరుపతి నుండి తీసుకొచ్చారు. దీంతో ఆయన నుండి కూడా కొన్ని వివరాలు అయితే సేకరిస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో డిస్టిలరీస్ కూడా కీలక పాత్ర వహించినాయి కాబట్టి అసలు ఎవరికి వీళ్ళు డబ్బులు ఇచ్చారు ప్రభుత్వంలో ఉన్న వారికి అనే దానికి సంబంధించి డిస్టిలరీస్ నుంచి కూడా వాళ్ళకి కొన్ని నోటీసులు ఇచ్చి మరోసారి విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే డిస్టిలరీస్కి సంబంధించిన వాళ్ళని సిట్ విచారించి వాళ్ళ నుంచి కీలక వివరాలు రాబట్టిన తర్వాతే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం నోటీసుల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మరోసారి డిస్టిలరీస్ వాళ్ళను కూడా పిలిపించి విచారించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు విజయసాయి రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఇచ్చే స్టేట్మెంట్లను బట్టి కూడా ఎవరైనా కొత్త పేర్లు ఇంకా తెర మీదకి వస్తే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారించడానికైతే సిట్ సిద్ధంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది సౌజన్య. అండ్ శ్రీకాంత్, ఇప్పుడు విజయసాయి రెడ్డి విచారణలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుందా, లేదంటే దానికి అనుగుణంగా ఏమైనా ఆధారాలు అటాచ్ చేసే అవకాశం ఉందా? విజయసాయి రెడ్డి సైడ్ నుంచి ఏమైనా ప్రూఫ్స్ ని సబ్మిట్ చేసే అవకాశం ఉందా? అంటే విజయసాయి రెడ్డికి సంబంధించి ఆయన ఏం చెప్తారనేది ప్రస్తుతం కీలకంగా మారింది. ప్రధానంగా ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంది అనే దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారాలను కూడా సిట్ సేకరించింది. ఎందుకంటే దీనికి సంబంధించి గతంలో కీలకంగా వైసీపీ ప్రభుత్వంలో వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డిని కూడా సిఐడి కేసుకు సంబంధించి అరెస్ట్ చేసింది. ఆయన ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ప్రస్తుతం వాసుదేవరెడ్డి పాత్రను కూడా మరోసారి సిట్ తెర మీదకి వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. వాసుదేవరెడ్డి అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరి కీలకంగానే సిట్ మొత్తం కేసు అంతా చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. లిక్కర్ స్కామ్లో అటు వాసుదేవరెడ్డి డిస్టిలరీస్తో వ్యవహరించిన ఆర్థిక లావాదేవీలు కానీ ఇటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహరించిన వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలు వీటన్నిటికీ సంబంధించి కొన్ని ఆధారాలు ఇప్పటికే సిట్ సేకరించింది కాబట్టి అటు విజయసాయి రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్లో దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా, లేకపోతే అవి కాకుండా కొత్తగా విజయసాయి రెడ్డి ఏమన్నా ఇస్తారా, ఈ అన్ని అంశాలకి సంబంధించే ప్రధాన విచారణ అయితే ఇవాళ జరుగుతుంది అనేది అయితే మనకు తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలకు సంబంధించిన రిలవెంట్ వివరాలు ఏమన్నా ఉంటే విజయసాయి రెడ్డి దగ్గర మరిన్ని అదనపు వివరాలు సిట్ సేకరించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇవి కాకుండా కొత్తగా విజయసాయి రెడ్డి ఏమన్నా ఈ కేసులో పాత్రధారుల గురించి కానీ ఆధారాల గురించి చెప్తే కనుక వాటిని కూడా సిట్ సేకరించడానికి సిద్ధంగా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది సౌజన్య. అండ్ శ్రీకాంత్, రేపు మిథున్ రెడ్డి కూడా విచారణకి హాజరయ్యే నేపథ్యంలో ఈ రోజు విజయసాయి రెడ్డి విచారణలో ఏదైతే సేకరిస్తారో ఇన్ఫర్మేషన్ దాన్ని బేస్ చేసుకొని రేపు మిథున్ రెడ్డి విచారణలో ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఉందా, లైక్ యాడ్ ఆన్స్ ఆర్ సంథింగ్? అంటే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళని ప్రస్తుతం స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి సంబంధించి ప్రస్తుతం సాక్షులుగానే పిలుస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు సిట్ కూడా. అయితే సాక్షులుగా వీళ్ళు గతంలో ఎవరైతే ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డులు చేసిందో ఆ స్టేట్మెంట్లో వీళ్ళందరి పేర్లు కూడా ఉన్న నేపథ్యంలోనే అదనపు వివరాలను సేకరించడానికే వీళ్ళందరినీ పిలిపిస్తున్నామని చెప్పైతే సిట్ ప్రస్తుతానికైతే చెప్తుంది. అయితే విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ వీళ్ళు సిట్ సేకరించిన ఆధారాలని బేరేజ్ వేసుకొని వీళ్ళు తర్వాత నిందితులుగా మారే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం కూడా ఉంది. విజయసాయి రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ను బట్టి మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరికి వారే ఇచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా అయితే సిట్ కూడా విచారణ అయితే ముందుకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సౌజన్య. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.